తెలంగాణలో రాజకీయాలు ఒక రేంజ్ లో హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వలసల వ్యవహారం రచ్చకెక్కితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ తో ఇప్పుడు సీన్ లోకి బీజేపీ కూడా వచ్చింది. దాంతో హస్తం కమలం పార్టీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ గేట్లు ఎత్తేయడంతో బీఆర్ఎస్ సిట్టింగ్లు మాజీలు ఒక్కొక్కరిగా వచ్చి హస్తం కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్కు షాకుల మీద షాకులిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేసి బీజేపీని కవ్వించారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ శరవేగంగా స్పందించింది. వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టురి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డికి సవాల్ చేశారు. ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్నా సరే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. 5 కాంగ్రెస్ మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్నారు. మీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే మీకు టచ్లో లేరని, అలాంటిది మా బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను, అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. మహేశ్వర్ రెడ్డికి జ్యోతిష్యం తెలుసా అని ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్, బలహీన వర్గాలకు కాంగ్రెస్తోనే న్యాయం జరుగుతుందన్నారు. దాసరి అని నిన్నటిదాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళకి కారణం షురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. బీజేపీ నుంచి వచ్చిన జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనను ఎన్నికల బరిలో అభ్యర్థిగా దింపకపోయినా ఓ పదవి ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ వైపు నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. ఆ ఒక్కటి తప్ప బీజేపీ నేతల జోలికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేదు. బీజేపీ కూడా రేవంత్ విషయంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆసక్తితో లేదు. కానీ కోమటిరెడ్డి అనూహ్యంగా ఈ చేరికలు, ఫిరాయింపుల రేసులోకి బీజేపీని తీసుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీని
విలీనం చేసుకుంటారని చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి చర్చ జరగడం లేదు. అయినా కోమటిరెడ్డి బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారోనన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది.